హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్లో కిచెన్ డీప్ క్లీనింగ్ అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను. అండ్ నాన్ వెజ్ ఉండాక కిచెన్ నేను ఎలాగా క్లీన్ చేసుకుంటాను అండ్ ఎలా అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనేది ఈరోజు మీతో నేను షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్లో. నాన్ వెజ్ ఉండాక కిచెన్ ఎంత మెస్గా అయిపోతుంది కదా. ఫిష్ వండినా సరే లేదంటే ఎగ్ వండినా సరే స్మెల్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకని నాన్ వెజ్ వండిన రోజు ఏంటంటే నేను డీప్ క్లీనింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ వెజిటేరియన్ అంటే వెజిటేబుల్స్ వండుకున్న రోజు అయితే నార్మల్గా వైప్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బిఫోర్ కొన్ని వ్లాగ్స్లో ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఎక్కువ వాష్ చేయడం వల్ల ఏంటవుతున్నాయంటే బర్నర్స్ అనేవి స్ట్రక్ అయిపోతున్నాయి అన్నమాట. కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గిపోతున్నాయి. సో అందుకని ఈరోజు క్లీనింగ్లో నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది మీతో నేను షేర్ చేస్తాను. ఇక్కడ నేనైతే ఏం లిక్విడ్స్ అవి ఏం యూజ్ చేయట్లేదండి. నేను నా దగ్గర ఇంట్లో ఏంటైతే అవైలబుల్గా ఉన్నాయో దాంతోనే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను డిష్ వాషర్తోని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట, సోప్తోని. అండ్ ఇక్కడ నేను వాటర్ బాటిల్ అనేది యూజ్ చేస్తాను. ఎందుకంటే దీనికి వాటర్ బాటిల్కి అనేది కొంచెం దాని ఓపెన్ అనేది చిన్నగా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే బౌల్స్తోని లేదంటే మగ్స్తోని క్లీన్ చేసేదాన్ని. అలా చేయడం వల్ల వాటర్ ఒకసారి పోర్ చేయడం వల్ల ఫోర్స్ ఎక్కువైపోయి బర్నర్స్ మీదకి తుల్లిపోతున్నాయి అనమాట. ఇలా బాటిల్తో వేసుకుంటే కొంచెం తక్కువ వాటర్ వస్తుంది అండ్ వాటర్ కూడా వేస్ట్ అవ్వట్లేదు. బర్నర్స్ మీద కూడా వెళ్ళకుండా చూసుకుని అయితే ఇలా వాష్ చేసుకుంటున్నాను అనమాట ఈసారి అయితే. అందుకని వాటర్ బాటిల్ పట్టుకొని వాష్ చేస్తున్నాను. అండ్ కిచెన్లో మనకి టైల్స్లోని మాది వైట్ టైల్స్ అనమాట. ఎక్కడ ఎంత వద్దనుకున్నా కొంచెమైనా సరే మనకి మెస్ అనేది అయిపోతుంది కిచెన్. చిన్న చిన్న ఆయిల్ దట్టిగా మార్క్స్ అనేవి కనిపిస్తాయి. సో అందుకనే ఇంకా నేను నాన్ వెజ్ వండిన రోజు ఏంటంటే డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటానన్నమాట. అండ్ తర్వాత నేను వాడేవి అంటే లిక్విడ్స్ కానీ ఇక్కడ ఏం కూడా నేను ఇంకా ఇప్పుడే కదండి వైజాగ్ వచ్చాము. సో అందుకనే ఇంకా వన్స్ సెటిల్ అయిపోతే అప్పుడు కిచెన్లో యాక్సెసరీస్ కానీ లేదంటే ఇలాగ ప్రొడక్ట్స్ కానీ అప్డేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే నార్మల్గా నేను నా దగ్గర ఏమున్నాయో వాటితోనే ఇలా క్లీనింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా హైజీన్గా ఉండాలి. అలా ఉంది అనుకుంటే మనకి మైండ్ కూడా ఒక ఫ్రెష్ అంటే ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మాది ఏంటంటే ఓపెన్ కిచెన్ అండి వైజాగ్లోని. సో అందుకనే ఇంకా ఎంట్రన్స్లో పడుతుంది అనమాట కిచెన్ అనేది. ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటానమాట. సో అలాగనే కాదు, నేను బిఫోర్ మధ్యప్రదేశ్లో ఉండేదాన్ని. సో అక్కడ కిచెన్ చాలా చిన్నదండి నాది. బిఫోర్ వ్లాగ్స్లో కనుక చూసుంటే నేను దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను నా కిచెన్ ఎలా ఉంటుంది అక్కడ కూడా అని చూడండి. చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేసేదాన్ని అనమాట అక్కడ కూడా. చిన్న కిచెన్ అండ్ క్వార్టర్లో ఏంటంటే ఒక్కొక్కసారి అకామిడేషన్ బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు. బట్ ఎలా ఉన్నా సరే మనం మెయింటైన్ చేసే వే బట్టి ఉంటుంది అనమాట. మనం చేసే క్లీనింగ్, మనం చేసిన మెయింటెనెన్స్ బట్టి ఏదైనా సరే వెల్ అండ్ గుడ్గా కనిపిస్తుంది కదా. సో అందుకనే అక్కడ ఎలాగా నీట్గా ఉంచుకునేదాన్నో ఇక్కడ ఇంకా నీట్గా ఉంచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎంట్రన్స్ కాబట్టి ఎప్పుడు ఇలా ఉంచుకోవడం కూడా నాకు అలవాటు. అండ్ నాకేంటంటే నీట్ అండ్ క్లీన్గా ఉండడం చాలా ఇష్టం. అది చిన్నప్పటి నుంచి ఒక హాబీలా మారిపోయిందనమాట. అంటే ఇల్లుని డెకరేట్ చేసుకోవడం, నీట్గా ఉంచుకోవడం ఇలాగనేది. సో అందుకనే నాకు వంట చేసిన వెంటనే పెద్ద కష్టం అనిపించదు. వెంటనే అయితే నేను పని చేసేసుకుంటానన్నమాట. అలా చేసుకుంటుంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. పని చేయకుండా అలా ఉంచేసానంటే ఇంకా నాకు ఏ పని కూడా ఎలా చేయాలి, ఎలాగ స్టార్ట్ చేయాలనేది అర్థమవుదనమాట డే అనేది. సో అందుకనే నేను వన్స్ మార్నింగ్ స్టార్ట్ చేశానంటే ఆ రోజు డే నైట్ కల్లా నాన్ వెజ్ అయితే మొత్తం క్లియర్ చేస్తా నిద్రపోవాలి. అలా నిద్రపోతేనే సెకండ్ డే నాకు లేవగానే ఫస్ట్ పిల్లలకి ఒకవేళ లంచ్ బాక్సెస్ ఉన్నా లేదంటే మనం ఫ్రెష్గా మార్నింగ్ లేచి పని చేసుకోవాలన్నా సరే హ్యాపీ ఫీల్ అనేది వస్తుంది అనమాట నాకు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే కొన్ని రోజుల నుంచి స్పాంజెస్ అనేవి యూజ్ చేస్తున్నాను.
ఆ స్పాంజెస్ కానీ లేదంటే టవల్స్ వస్తున్నాయి కదా, టవల్స్తో కానీ నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. స్పాంజ్తో ఏంటంటే మనకి వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట నీట్గా. ఎక్కడైనా వాటర్ ఉన్నా సరే, ఇప్పుడు సమ్మర్ కదా, చిన్న చిన్న చీమలు అనేవి కామన్ మనకి ఎండాకాలంలో. సో అందుకని ఇది వాటర్ బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట స్పాంజ్. కాకపోతే ఏంటంటే వన్స్ డ్రై అయిపోతే మాత్రం బాగా స్టిక్కీగా అయిపోతుంది, అదొకటే ప్రాబ్లమ్. సో అందుకనే ఇంకా నేనేం చేస్తానంటే ఇలాగ మస్కిటోస్ అవి రాకుండా కార్నర్లో నాఫ్థలిన్ బాల్స్ కానీ లేదంటే లక్ష్మణ్ రేఖ కానీ అలాగా వీక్లీ ట్వైస్ అలాగా నేను డ్రా చేస్తూ ఉంటానన్నమాట. నాఫ్థలిన్ బాల్స్ అయితే అలా పెట్టేశాను ఒక కార్నర్లోని. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ కూడా వస్తుంది, అండ్ ఇలా మస్కిటోస్ కానీ చీమలు కానీ రావడం తగ్గుతుందనమాట. అండ్ తర్వాత ఏంటంటే షింక్ అనమాట మెయిన్. మనకి షింక్లో నుంచే ఏ మస్కిటోస్ అయినా రావడానికి కారణం ఉంటుంది. సో అందుకనే షింక్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను నేను. అండ్ వన్స్ రోజు కూడా డైలీ నాకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు షింక్ మాత్రం నీట్గా క్లీన్ చేసుకుంటాను, అంటే యూస్ చేసినప్పుడు అంతా కూడా. ఎందుకంటే పిల్లలు హ్యాండ్ వాషెస్ చేసేసుకుంటారు, మనం కూడా వెజిటబుల్స్ వాష్ చేస్తాము. సో అందుకనే నాకు వీలైనంత వరకు కూడా షింక్ కూడా చాలా నీట్గా ఉంచుకుంటాను. అండ్ నైట్ నిద్రపోయే ముందు కొంచెం డెటాల్ కానీ పినాయిల్ కానీ లేదంటే నాఫ్థలిన్ కానీ వేసి నిద్రపోతాను అనమాట. కాకపోతే ఇప్పుడే కదా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను, సో అందుకనే అంత ఎక్కువగా నేను లిక్విడ్స్ కూడా ఏం యూజ్ చేయట్లేదు. దట్టు ఏంటంటే మా కిచెన్లో నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ వెజల్స్ అనేవి వాష్ చేయనండి. ఓన్లీ వెజిటబుల్వి అయితేనే, నాన్ వెజ్ కాకుండా వెజ్ వెజల్స్ అయితేనే నేను ఇక్కడ వాష్ చేస్తానన్నమాట. నాన్ వెజ్కి నేను సెపరేట్గా బయటన ఒక షింక్ పెట్టించుకున్నాను, సో అక్కడ నేను క్లీన్ చేసుకుంటాను అనమాట. అయినా వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా సరే షింక్ అనేసరికి నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్స్ కానీ లేదంటే మస్కిటోస్ కానీ అక్కడి నుంచే మనకి మెయిన్ రావడానికి కారణం. సో ఆ ఏరియా ఒకటి, అండ్ షింక్ కింద లోపల ఏరియా ఒకటి, రెండు కూడా నీట్గా పైప్స్ అన్నీ కూడా ఎప్పటికప్పటికి క్లీన్ చేసుకోవాలి, లేదంటే జామ్ అయిపోయి వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. అండ్ కింద పైప్స్ కూడా ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. సో చేంజ్ చేసుకునే కంటే బెటర్ ఏంటంటే నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకుంటానన్నమాట నేను. కొంచెం వేడి నీళ్ళు నైట్ టైం కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా వేసేసి మనం తినే సోడా ఉంటుంది కదా, ఆ సోడా లేదంటే వెనిగర్, ఈ రెండు కొంచెం మిక్స్ చేసేసి నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తాను, సాల్ట్ వేసేస్తాను అనమాట. అంటే బాగా నాకు ఏదైనా దట్టిగా స్మెల్ అనిపించింది అనుకుంటే ఇలా కూడా నేను క్లీన్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే నాకు ఆ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే నేను ఇక్కడ రేర్గా ఉంటాను కాబట్టి ఆ ప్రాబ్లం రాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడే ఇంకా సెటిల్ అయిపోతాం కాబట్టి ఇంకా ఇక్కడ కూడా అలాగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా, ఇంకా నాన్ వెజ్ తిన్న రోజు ఏంటంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా టచ్ అవుతాయి. వాటర్ బాటిల్స్ పిల్లలైతే అన్నం తింటూ వాటర్ని టచ్ చేస్తారు. సో అందుకనే ఇంకా ఏవి కూడా స్మెల్ రాకుండా నీట్గా వాష్ చేసేసి, నా దగ్గర ఏంటంటే కాపర్ది ఉందన్నమాట వాటర్ బాటిల్స్ అవి, అందుకనే దాంట్లో కొంచెం ఫ్రెష్నెస్ కోసం లెమన్స్ అవి మనం యూజ్ చేసినవి ఉంటాయి కదా, స్క్వీజ్ చేసేసాక పాడేస్తాం కదా, అలా కాకుండా ఉంచి నేను అవి కూడా సరే మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తాయి అన్నమాట. అంటే స్మెల్, దట్టి స్మెల్ అనేది రాకుండా చేస్తాయి. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే వాటర్ బాటిల్స్లో కానీ లేదంటే మనం ఇప్పుడైనా ఇడ్లీ కుక్కర్ ఏదైనా కుక్కర్స్లో కానీ ఆ లెమన్ అనేది ఒకటి వేసామనుకోండి, దాంతోపాటు నీట్గా కూడా ఉంటుంది అండ్ మంచి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుందన్నమాట. అండ్ మనకి ఏమైనా దాగులు ఉన్నా సరే అవి పోతాయి. మనం కొంచెం ఏదైనా ఇడ్లీ కుక్కర్లో కానీ అలాగే ఏదైనా సరే ఒక లెమన్ వేసి చూడండి, బాగా నీట్గా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఇలా అయితే కిచెన్ని మెయింటైన్ చేస్తున్నాను నీట్గా. అండ్ తర్వాత అందరూ అడుగుతూ ఉంటారనమాట, మీరు కిచెన్ని ఎక్కువ యూస్ చేయరా, వంట ఇక్కడ చేయరా అని. వంట అయితే ఇక్కడే చేస్తానండి, బట్ మెయింటైన్ కూడా అలాగే చేస్తానన్నమాట. అండ్ నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం. సో నేను ప్లాంట్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ ఇలా డెకరేట్ చేస్తూ ఉంటాను. సో నాన్ వెజ్ వండిన రోజు అయితే నేను అలాగే ఈజీగా నా కిచెన్ అయితే వాష్ చేసేసుకొని ఇలా అయితే నీట్గా మెయింటైన్ చేస్తాను. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి అండ్ కామెంట్ చేయండి అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. 1 లైక్ ఇవ్వండి కంపల్సరీ. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.